పాలిటిక్స్ నుండి కంబ్యాక్ ఇచ్చిన చిరు తన ఇమేజ్ కి తగ్గ సినిమాని డెలివర్ చేయడంలో ఎందుకనో సక్సెస్ కాలేకపోతున్నాడు. ఖైదీ 150తో పర్లేదనిపించిన ఆచార్య, బోలా శంకర్ వంటి సినిమాలు మెగా ఇమేజ్ ని బాగానే డ్యామేజ్ చేశాయి. సైరా సినిమా సక్సెస్ అనిపించుకున్నా పెట్టిన డబ్బులు రాబట్టుకోలేదన్న అపవాదుని మూటకట్టుకుంది. పైపెచ్చు తోటి హీరోలైన వెంకీ, బాలయ్యలు మాత్రం వరుస సక్సెస్ లతో దూసుకుపోతుంటే మెగాస్టార్ మాత్రం సాలిడ్ సక్సెస్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. మరోవైపు చేసిన విశ్వాంభర ఎప్పుడొస్తుందో మేకర్సే క్లారిటీ ఇవ్వట్లేదు. దీంతో ఇక ఇలా కాదంటూ పొంగల్ బరిలో వెంకీ మామాకి 300 కోట్ల సినిమానిచ్చిన అనిల్ వైపు టర్న్ అయ్యాడు చిరు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న అనిల్ ఛాన్స్ రాగానే గట్టిగానే ఒడిసి పట్టుకున్నాడు. చకచకా స్క్రిప్ట్ పూర్తి చేసి ముహూర్తం పెట్టేసుకున్న ఈ కాంబో త్వరలోని సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా పేరు ఏమై ఉంటుందా అని నెటిజన్లు ఆరా తీస్తుండగా పలు టైటిల్స్ ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో చిరునవ్వుల పండగ అంటూ మొదట్లో ఓ టైటిల్ వినబడగా తాజాగా చిరంజీవికి ఫేమస్ డైలాగ్ రఫ్ఫాడిద్దాం అనే టైటిల్ కి ఫిక్స్ అయ్యారట మేకర్స్. మొన్న ఇంట్రొడక్షన్ వీడియో అనిల్ కూడా కాస్త గట్టిగానే నొక్కి చెప్పాడు. ఇక టైటిల్ సంగతి ఇలా ఉంటే సినిమాలో చిరుకి జోడీగా రాణి ముఖర్జీ, అదితిరావు హైదరీ, విద్యాబాలన్ వంటి బాలీవుడ్ భావాల్ని సెలెక్ట్ చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాడట ఈ సక్సెస్ఫుల్ డైరెక్టర్. చూడాలి మరి వచ్చే పొంగల్ బరిలోకి దిగనున్న ఈ సినిమా నుండి అఫీషియల్ అప్డేట్స్ ఎప్పుడు వదులుతారు. ఒక సినిమా సూపర్ హిట్ అవడంతో ఆ టైటిల్ కొచ్చిన మైలేజ్ ని క్యాష్ చేసుకుందామనుకుంటారు మేకర్స్. ఈ క్రమంలోనే అదే పేరుతో సీక్వెల్స్ కి శ్రీకారం చుట్టేవాళ్ళు. కానీ అవేవీ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లని రాల్చని పరిస్థితి. ఇక ఆర్యా 2, శంకర్ దాదా జిందాబాద్ వంటి సినిమాలు నిరూపించాయి కూడా. అయితే అదంతా ఒకప్పుడు. కాలం మారింది. బాహుబలికి వచ్చిన రెండో భాగం సూపర్ హిట్ అవడంతో అలాగే మరిన్ని సీక్వెల్స్ ని పట్టాలెక్కించి హిట్ కొట్టారు మన మేకర్స్. వీటిలో పుష్ప 2, F3, హిట్ 2, డీజే టిల్లు స్క్వేర్, మ్యాడ్ స్క్వేర్ వంటి సినిమాలని బెస్ట్ ఎగ్జాంపుల్స్ గా చెప్పుకోవచ్చు. దీంతో వీటికి మరిన్ని ఫ్రాంచైజీలు రావాలన్న డిమాండ్ రావడంతో అవి కూడా చేసేస్తే ఎలా ఉంటుందా అని థింక్ చేస్తున్నారట మేకర్స్. ఇక ఇప్పటికే హిట్ 3 పట్టాలెక్కగా హీరో కార్తీతో హిట్ 4 ని కూడా ప్లాన్ చేస్తున్నారని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇక తాజాగా జాక్ ట్రైలర్ లాంచ్ లో జాక్ ప్రో మ్యాక్స్ పేరుతో కథలు కూడా రాసుకున్నారని అవి కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు స్టార్ బాయ్ సిద్ధు. డీజే టిల్లు స్క్వేర్లు సక్సెస్ ఇచ్చిన ఇంపాక్ట్ అనడంలో ఆశ్చర్యం లేదు. ఇక పుష్ప 3 కూడా వచ్చే అవకాశం ఉందన్న వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. దేవరా 2, సలార్ 2 తెరకెక్కిస్తామని మేకర్స్ అభిమానుల్ని ఎప్పటినుండో ఊరిస్తున్నారు కూడా. ఒకవేళ నిజంగానే ఇవన్నీ పట్టాలెక్కి సక్సెస్ అయ్యాయంటే మాత్రం టాలీవుడ్ సీక్వెల్స్ లో మునిగి తేలుతుండడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఒకప్పుడు సినిమాలు నెగిటివ్ పెయింట్లలో వచ్చేవి. పైగా సోషల్ మీడియా అంతగా యాక్టివ్గా లేని కాలం అది. దాంతో ఏ సినిమా అయినా థియేటర్లో లేదా టీవీలో చూడాల్సిన పరిస్థితి. కానీ టెక్నాలజీ పెరిగి సినిమా డిజిటల్ మోడ్లోకి వచ్చేశాక ఏ సినిమా ఎప్పుడు ఎలా లీక్ అవుతుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు మేకర్స్. గతంలో అత్తారింటికి దారేది సినిమా ఏకంగా నెట్టింట్లో ప్రత్యక్షమవడం మనకి తెలిసిందే. ఆ లైన్లోనే బాహుబలి సినిమా కూడా సోషల్ మీడియాలో లీక్ అయింది. అయితే ఇదంతా సినిమా షూట్ పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో లీక్ అవగా ఇప్పుడు ఏకంగా షూటింగ్ స్పాట్ నుండే సినిమా సీన్స్ లీక్ అవుతుండడంతో మేకర్స్ కి దిక్కుతోచని పరిస్థితి. ఇటీవలే కూలీ సినిమా నుండి యాక్షన్ సీన్ లీక్ అవగా మా కష్టాన్ని ఇలా బూడిదపాలు చెయ్యొద్దు అంటూ వేడుకున్నాడు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. ఇక ఒడిశాలో షూట్ జరుపుకుంటున్న SSMB 29 లీక్ వీడియో ఎలా చక్కర్లు కొట్టిందో తెలిసిందే. అయితే సినిమాలే కాదు, సినిమా కోసం మేకర్స్ తీసుకునే క్రేజీ డిసిషన్స్ కూడా ఆడియన్స్ కి లీక్ అయిపోతున్నాయంటూ తెగ బాధపడిపోతున్నాడు డైరెక్టర్ శైలేష్ కొలను. హిట్ 1, హిట్ 2 సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న శైలేష్ తాజాగా నానితో హిట్ 3ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ కార్తీ కనిపిస్తారు అనే టాక్ ఓ రేంజ్ లో వైరల్ అయింది. దీంతో తమ టీం ఎప్పుడు ఆడియన్స్ మంచి ట్రీట్ ఇవ్వాలనే అనుకుంటామని, కానీ దానిని కొంతమంది ముందే ఇలా లీక్ చేసేసి వాటిని చెడగొడుతున్నారని, ఇలా చేయడం మా కష్టాన్ని దొంగిలించడమే అంటూ తన పోస్ట్లో వాపోయాడు ఈ క్రేజీ ఫిలిం మేకర్. నేనొప్పుకున్నా నా ఫ్యాన్స్ ఒప్పుకోవాలిగా అంటూ ఒకే తరహా మూస పాత్రలు చేసే టాలీవుడ్ టాప్ స్టార్స్ ఇప్పుడు విలనీ బాట పడుతున్నట్టుగా కనిపిస్తోంది. గతంలో ఇలా అటు హీరోగా చేస్తూనే విలనిజం పండించిన మోహన్ బాబుని ఆదర్శంగా తీసుకున్నారో ఏమో, కానీ మేము మా డార్క్ యాంగిల్ చూపిస్తామంటూ రెడీ అవుతున్నారట మన టాలీవుడ్ హీరోలు. వీరిలో మొదటిగా చెప్పుకోవాల్సింది డార్లింగ్ ప్రభాస్ గురించి. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న డార్లింగ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో రాబోతున్న బ్రహ్మరాక్షస సినిమాలో
నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్లో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇదివరకే బిల్లా సినిమాలో ప్రభాస్ నెగిటివ్ రోల్ చేసి ఎలా అదరగొట్టాడో చెప్పక్కర్లేదు. ఇక టాలీవుడ్ 4 పిల్లర్స్ లో ఒకటిగా ఉన్న స్టార్ హీరో నాగ్ ప్రస్తుతం కూలీ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న వార్ 2లో కూడా తారక్ నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడట. మరోవైపు ఐకాన్ స్టార్ అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో 2 పాత్రలు పోషిస్తున్నాడని, దీనిలో ఒకటి నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ అని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇక తండ్రి బాటలో నడుస్తూ తనలోని విలన్ షేడ్ ని చూపించడానికి సిద్ధమయ్యాడు మంచు మనోజ్. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న మీరాయి సినిమాలో నెగిటివ్ షేడ్స్ లో కనిపించనున్నాడట ఈ మంచువారబ్బాయి. ఏది ఏమైనా హీరోగానే చేస్తామనకుండా ఇలా తమలోని సరికొత్త యాంగిల్ ని ఆడియన్స్ కి చూపిస్తామని ముందుకు రావడం శుభపరిణామమని చెప్పక తప్పదు. సినిమా ఈ రంగంలో డబ్బులు సంపాదించిన వాళ్ళకంటే తీసి చేతులు కాల్చుకున్న వాళ్లే ఎక్కువ. అలాంటి ఈ రంగంలో మేము మాత్రం వరుస సినిమాలు తీసేస్తామంటూ దూసుకొస్తున్నారు ఈ స్టార్ డాటర్స్. వీళ్లలో మొదటగా చెప్పుకోవాల్సింది సుస్మిత కుణితెల. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్, శ్రీదేవి శోభన్ బాబు, పరువు వంటి చిన్న ప్రాజెక్టులని నిర్మించి చేతులు కాల్చుకున్న ఈ మెగా డాటర్ అయినా తగ్గేదేలే అంటూ ఏకంగా చిరు సినిమాలోనే భాగమైపోయింది. అయితే ఫాదర్ చిరు అవటం వల్లే ఈ అవకాశం దక్కిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే లైన్లో నేను ఉన్నానంటూ స్పీడ్ పెంచుతుంది మరో మెగా డాటర్ నిహారిక కుణిదెల. నటిగా అంతగా సక్సెస్ కాకపోవడంతో నిర్మాణం వైపు ఫోకస్ పెట్టిన ఈ అమ్మడు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పై మొదటిగా తీసిన కమిటీ కుర్రాళ్ళు సాలిడ్ హిట్ కొట్టడంతో ఇప్పుడు అదే జోష్లో మరో సినిమాకి ముహూర్తం పెట్టేసింది. మ్యాడ్ స్క్వేర్ మూవీస్ తో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న యంగ్ హీరో సంగీత్ శోభన్ హీరోగా మానస శర్మ దర్శకత్వంలో ఓ సినిమా మొదలవనున్నట్టు అనౌన్స్మెంట్ వచ్చింది మూవీ టీం. అయితే గతంలో G5 తో కలిసి నిహారిక నిర్మించిన వెబ్ సిరీస్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో సంగీత్ నటించగా మానస శర్మ రైటర్ గా చేయటం విశేషం. ఇక నేనేమి తక్కువ కాదు అనే నిర్మాణ రంగంలోకి దిగేసింది నందమూరి తేజస్విని. తండ్రి చాటు బిడ్డగా కొంతకాలంగా తెర వెనుక బాలయ్య సినిమాలని ఫాలో చేస్తున్న తేజు ఇప్పుడు అఖండ 2 సినిమాకి సహ నిర్మాతగా మారిపోయింది. ఇక ఇదివరకే తమ్ముడు మోక్షజ్ఞ సినిమాకి తానే ప్రొడ్యూసర్ అనే సంగతి తెలిసిందే. ఏదేమైనా మేమెక్కడా తక్కువ కాదు అంటూ నిర్మాణ బాధ్యతల్ని నెత్తిమీద వేసుకుంటున్న ఈ స్టార్ డాటర్స్ ని మెచ్చుకోవాల్సిందే. సినిమా హీరో ఫారిన్ ఫిలిమ్స్ లో ఈ పదానికి అర్థం ఎలా ఉన్నా ఇండియన్ స్క్రీన్ పై హీరో అంటే డెమీ గాడ్ అనే చెప్పాలి. ఇక్కడి ప్రేక్షకులు హీరోలంటే అంతగా పడిచేస్తారు మరి. దీంతో ఇక్కడి హీరోలు కూడా ఫ్యాన్స్ డిమాండ్ అంటూ మరే చిత్రాల్లో నటించకుండా సోలోగానే బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగే పరిస్థితి. అయితే కాలం మారింది. సినిమా స్థాయి పాన్ ఇండియా దాటిపోవడంతో ఇప్పుడు స్టార్ హీరోలు తమ ఇమేజ్ ని పక్కన పెట్టి పరభాష సినిమాల్లో మెరిసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదివరకే రజనీకాంత్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్లు గెస్ట్ అపీరియన్స్ తో అదరగొట్టగా తాజాగా జైలర్ 2 లో నటసింహ బాలకృష్ణ పవర్ఫుల్ పాత్రలో నటించబోతున్నాడన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు బాలయ్యతో పాటు కాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సూర్య ఓ క్రూషియల్ రోల్ పోషించబోతున్నాడంటూ కాలీవుడ్ కోడైకొస్తుంది. ఇక నేను అన్న బాటలోనే అంటూ టాలీవుడ్ లోకి వచ్చేస్తున్నాడట నటుడు కార్తీ. నాని నటిస్తున్న హిట్ 3 ది థర్డ్ కేస్ సినిమాలో కార్తీ ఓ కీలక పాత్ర చేస్తున్నాడంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. హిట్ 4 కి లీడ్ ఇచ్చిన క్లైమాక్స్ లో ఎంట్రీ ఇప్పించి ఆ తర్వాత శుభం కార్డు వేస్తారని టాక్. గతంలో ఇదే పాత్ర మాస్ మహారాజ్ రవితేజ చేస్తాడనే టాక్ వచ్చింది. దాదాపు ఖరారే అనుకున్నారు కూడా. కానీ ఏవో కారణాల వల్ల ఇప్పుడు ఆ స్థానంలోకి కార్తీ రావచ్చని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఏదేమైనా కమర్షియల్ చట్టం నుండి బయటపడి మరిన్ని మంచి సినిమాల్లో కనిపిస్తారంటే ఆడియన్స్ కి అంతకంటే కావాల్సిందేముంటుంది. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా, వైల్డ్ ఫైర్ అంటూ గత రికార్డులని కాల్ చేసిన పుష్పరాజ్ మళ్లీ వస్తే బాగుండని కోరుకొని అభిమాని ఉండడు. పుష్ప 3 ర్యాంపేజ్ అంటూ పుష్ప 2 సినిమా రిలీజ్ టైంలో హడావిడి కూడా బాగానే చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాలో మన రౌడీ హీరో నటిస్తాడన్న వార్తలు అయితే నెక్స్ట్ లెవెల్. దీంతో తనదైన యాక్షన్ తో 2 భాగాల్లో అలరించిన బన్నీ మరోసారి పుష్ప 3గా వస్తాడని ఆశపడ్డారు అభిమానులు. అయితే ప్రస్తుతం అట్లీకి కమిట్మెంట్ ఇచ్చిన అల్లు అర్జున్ ఆ తర్వాత త్రివిక్రమ్
శ్రీనివాస్తో మైథాలజీ కోసం చేతులు కలుపనున్న సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత చాలా మంది డైరెక్టర్లు కర్చీఫ్లతో సిద్ధంగా ఉన్న పరిస్థితి. మరోవైపు పుష్ప 2 కారణంగా జరిగిన సంధ్య థియేటర్ ఇష్యూ, మరోవైపు నెలల తరబడి జుట్టు గెడ్డం పెంచాల్సి రావటం వంటి కారణాలతో అల్లు అర్జున్ ఈ సినిమాపై అంతగా ఆసక్తి చూపించే అవకాశం లేనట్టే కనిపిస్తుంది. ఇక ఈ మధ్య చెన్నైలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సుక్కు ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చెప్పుకొచ్చారు. పుష్ప 2 క్లైమాక్స్ లో ఇచ్చిన లీడ్ ప్రకారం 3వ భాగంలో విజయ్ దేవరకొండ, నాని లాంటి స్టార్ ఉండే అవకాశం ఉందా అని యాంకర్ అడగ్గా చాలా ఇంటెలిజెంట్ గా తప్పించుకున్నాడు డైరెక్టర్ సుక్కు. అది 2025లో ఉన్న తనకు తెలియదని, 2026లో ఈ స్క్రిప్ట్ రాసే సుకుమార్ని అడగమని చెప్పి స్మార్ట్ గా తప్పించుకున్నాడు. అయితే సుక్కు తన తర్వాతి సినిమాని రామ్ చరణ్ తో కమిట్ అయిన సంగతి తెలిసిందే. అన్నీ కుదిరితే ఈ ఏడాదిలోనే ప్రారంభించినా ఆశ్చర్యం లేదు. ఇక సుక్కు సినిమా మొదలెడితే 1 year కి తక్కువ కాకుండా సినిమాని రిలీజ్ చేయలేడు. ఇక ఇన్ని కమిట్మెంట్స్ మధ్య పుష్ప 3 వస్తుంది అనుకోవటం అత్యాశే అని చెప్పాలి. అక్కినేని సినీ ఇండస్ట్రీలో ఈ పదానికున్న క్రేజ్ అంతా ఇంత కాదు. నాగేశ్వరరావు వారసుడిగా అడుగుపెట్టిన నాగ్ టాప్ స్టార్స్ లో ఒకటిగా నిలవగా, నాగ్ వారసులైన చైతు, అఖిల్లు మాత్రం హిట్ కోసం ఏళ్లుగా ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఉన్నంతలో చైతు కెరీర్ ని అడపాదడపా హిట్స్ పలకరించాయి. కానీ అఖిల్ పరిస్థితి మరీ ఘోరం. మొదటి సినిమా అఖిల్ తోనే డిజాస్టర్ చూసిన ఈ స్టార్ కిడ్ ఇది నా సాలిడ్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోలేని పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ అన్నదమ్ముల ఫేట్ మారినట్టే కనిపిస్తోంది. ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న సాలిడ్ హిట్ తండేల్తో దక్కించుకున్నాడు చైతు. ఇప్పుడు అదే ఊపులో విరూపాక్ష డైరెక్టర్ తో మిస్టేక్ థ్రిల్లర్ ని పట్టాలెక్కించాడు. ఇక తాజాగా కొత్త దర్శకుడైన కిషోర్ ఓ వెరైటీ కథతో చైతును మెప్పించాడని, కమర్షియల్ టచ్ ఉంటూనే కొత్తగా ఉండే ఈ సినిమా చైతుకి మరో సాలిడ్ హిట్ అని ఫిక్స్ అయిపోతున్నారు అక్కినేని ఫ్యాన్స్. ఇక ఈ క్రమంలోనే వచ్చే ఏప్రిల్ 8న అఖిల్ బర్త్డే రానున్న సందర్భంగా అక్కినేని ఫ్యాన్స్ కి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడట యంగ్ హీరో అఖిల్. దర్శకుడు మురళీకృష్ణ అబ్బూరి డైరెక్షన్ లో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తన కెరీర్ లో 6వ చిత్రాన్ని చేస్తున్న అఖిల్ ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ ను ఏప్రిల్ 8న తన బర్త్డే కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. సో ఇవన్నీ నిజమైతే ఏప్రిల్ 8న అక్కినేని ఫ్యాన్స్ కి పెద్ద పండుగ అన్నమాట. చూడాలి మరి ఎన్నాళ్ళో వేచినా అన్నట్టుగా ఇప్పటికీ సరైన ట్రాక్ లో పడ్డా ఈ అన్నదమ్ముల అభిమానులకి ఏ రేంజ్ సక్సెస్ అందిస్తారు. హీరోయిన్ మన తెలుగు సినిమాల్లో ఈ రోల్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో స్పెషల్గా చెప్పక్కర్లేదు. అటు అందం ఇటు అభినయంతో అలరించే ముద్దుగుమ్మలని మేకర్స్ ఏరుకోరి ఎంచుకుంటారు కూడా. అలా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో సమంత, నిత్య మీనన్, నయనతార, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, కాజల్ అగర్వాల్, అనుష్క వంటి వారిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా చెలామణి అయిన ఈ వెటరన్ ముద్దుగుమ్మలు ప్రస్తుతం స్పీడ్ తగ్గించి చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుండటంతో ఏడాదికి ఒక సినిమా కూడా రాని పరిస్థితి. అయితే ఈ మధ్య కాలంలో కొత్త హీరోయిన్స్ రాక కాస్త ఎక్కువ ఉండడంతోనే మేకర్స్ వీరిని పక్కన పెట్టారన్న వార్తలు వినిపిస్తున్నాయి. వీరిలో ఖుషి సినిమాతో తెలుగు ఆడియన్స్ ని పలకరించిన శామ్ మళ్లీ ఇన్నాళ్లకి నందిని రెడ్డి దర్శకత్వంలో నటిస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక భీమ్లా నాయక్ తర్వాత మళ్లీ తెలుగులో కనబడని నిత్య మీనన్ ప్రస్తుతం జయం రవితో తమిళ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నట్టు సమాచారం. ఇక రకుల్ ప్రీత్ సింగ్ కూడా కొండపోలం తర్వాత టాలీవుడ్ కి టాటా చెప్పినట్టే కనిపిస్తోంది. ఇక స్వీటీ విషయానికి వస్తే నవీన్ శెట్టితో మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాతో పలకరించి ప్రస్తుతం ఘాటి అనే సినిమాలో చేస్తోంది. ఇక ఎన్నో సినిమాల్లో గ్లామర్ రోల్స్ తో ప్రేక్షకులను అలరించిన కాజల్ చాలా కాలం తర్వాత సత్యభామ సినిమాలో మెరిసిన సంగతి తెలిసిందే. ఇక చివరగా భోలా శంకర్ లో మెరిసిన మిల్కీ బ్యూటీ ప్రస్తుతం ఓదెలా రైల్వే స్టేషన్ తో మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమైతుంది. ఏది ఏమైనా ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో వెలిగిన ఈ హీరోయిన్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కనిపించడం ఆడియన్స్ కి కాస్త వెలితనే చెప్పాలి. ఏ డిజాస్టర్లు నా చరిష్మాని తగ్గించలేవు అంటూ సరికొత్త డీల్స్ తో చరిత్ర సృష్టిస్తున్నాడు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. విషయంలోకి వెళ్తే గేమ్ చేంజర్ తో పొంగల్ బరిలోకి దిగి బోల్తాపడ్డ చరణ్ తాజాగా బుచ్చిబాబుతో పెద్ద సినిమాని పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. పక్కా స్పోర్ట్స్ అండ్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి చరణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచడంతో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్.
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాపై వస్తున్న ఓ క్రేజీ అప్డేట్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ని తెగ మురిపిస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన ఆడియో రైట్స్ ని టీ సిరీస్ సొంతం చేసుకుందని మేకర్స్ ఇదివరకే క్లారిటీ ఇవ్వగా, తాజాగా ఈ రైట్స్ ఏకంగా 35 కోట్ల భారీ ధర పలికిందన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు అత్యధికంగా 65 కోట్లతో పుష్ప 2 తొలి స్థానం దక్కించుకోగా, రెండో స్థానాన్ని ఆక్రమించుకున్నాడు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. చరణ్ గత చిత్రం పరాజయాన్ని చూసినా ఈ స్థాయిలో ఆడియో రైట్స్ దక్కించుకుందంటే కాస్త ఆశ్చర్యమే. ఏదేమైనా పెద్ద చిత్రంతో సాలిడ్ సక్సెస్ కొట్టాల్సిన బాధ్యత రామ్ చరణ్ పై కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. ఇక ఇప్పటికే సినిమాలో జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ వంటి స్టార్స్ల దిగుమతులు, అలాగే ఆస్కార్ సెన్సేషన్ రెహమాన్ సంగీతం, క్రికెట్ లెజెండ్ MS ధోని అపీరియన్స్, ఇలా సినిమా సూపర్ హిట్ చేయటం కోసం మేకర్స్ ఏమేం చేయాలో అన్నీ చేసుకొస్తున్నారు. చూడాలి మరి. ఏప్రిల్ 6న శ్రీరామనవమి కానుకగా విడుదల కానున్న సరికొత్త గ్లింప్స్ అభిమానుల అంచనాలను ఏ మేరకు అందుకుంటాయో. For more videos like this, subscribe Big TV channel.